దీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకున్న నాగలాపురం చిన్న పాండూరు రోడ్డుకు 11 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడించారు. మరో 2 రోడ్లకు 5 కోట్ల నిధులు మంజూరైందని, వీటికి త్వరలో భూమి పూజ చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల జడేరి రోడ్డుకు భూమి పూజ చేశామన్నారు. గత ప్రభుత్వంలో నాగలాపురం చిన్న పాండూరు రోడ్డుకు వేసిన శిలాఫలకం కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచి పేరున్నటువంటి డిపో సత్యుడు డిపో ఆర్టీసీ, అందుకని ఆర్ఎం పోయి స్పెషల్ ఇచ్చి మళ్ళీ విజయవాడ బస్సు ఇవ్వండి, తిరుపతికి అదనపు బస్సు ఇవ్వండి. కారణం ఏమంటే ఫ్రీ బస్సు వచ్చిన దానివల్ల ఎక్కువ సంఖ్య మహిళలు ఎక్కుతున్నారు, కాలేజ్ పిల్లకాయలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు అని ఆర్ఎం గారికి నేనే వెళ్ళి సహాయం చేశాను. మీరు ఒకసారి విజిట్ చేయమని చెప్పాను. ఆర్ఎం గారు విజిట్ చేయండి, మరి ఆ ప్రాంతం ఎంత దూరం ఉందో 3 డిపోలకు సంబంధించింది, కాళహస్తి డిపో, పుత్తూరు డిపో అండ్ సత్య డిపో, 3 డిపోలకు సంబంధించింది మా కాన్స్టిట్యున్సీ. ఒక డిపో కాదు, కాళహస్తి నుంచి వచ్చే బస్సులు కేవపురం వచ్చేది కానీ కాళహస్తి నుంచి వస్తుంది. తిరుపతి పోయే బండ్లన్నీ సత్యం నుంచి స్టార్ట్ అయినా తిరుపతి పోతుంది, చిత్తూరు పోతుంది నగిరి మీద, పుత్తూరు నుంచి వచ్చేది కూడా సత్యవడితో పోతుంది. 3 డిపోల అనుసంధానం ఉన్నటువంటిది సత్యవడి కాన్స్టిట్యున్సీ. ఇలాంటి ప్రాంతంలో ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలు, నేను వాస్తవం మాట్లాడినా 1000 బస్సులు లేని తిరుపతిలో ఎవరికి తెలియదు. అంటే ఆడ కావాల్సినటువంటి మినీ బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు కావాలని కార్లు ఉంది. కానీ గ్రామీణ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమంతో పాటు ప్రజలకు ఏది అవసరమో రోడ్డు కానీ, నీళ్లు కానీ, కరెంటు కానీ ఇది తోచా తప్పకుండా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయం మీకు అందరికీ సమన్వయం చేసుకుంటున్నాను. దీనికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా టీపీ కోట్ రోడ్డు మీకు అందరికీ తెలుసు, ప్రతి మీటింగ్ చెప్పాను నేను, చాలా బాధపడ్డాను నేను. ఆ రోడ్డు ఒకసారి పోతే 2వ రోజు పోలేము. నాలాంటి వాళ్ళే అంటే ఇంక గర్భిణీలు కానీ, పేదవారు కానీ, ఇంకోటి కూడా అంతా ఇక్కడి నుంచి పాండూరు దాకా. అందుకని ప్రభుత్వం ఎన్డీలో 40 కోట్ల రూపాయలు మంజూరు చేసింది డబుల్ రోడ్ ఇవ్వడానికి. అది చేయలేదు. అంటే శిలాఫలకం కూడా వేసాం, శిలాఫలకం కూడా వేసి ఎంట్రన్స్లో ప్రారంభం చేసి ఆగస్టు నెలలో చేసాం. దరిదాపులో 4 సంవత్సరాలు అయింది. తర్వాత ఆనాడు ముఖ్యమంత్రికి చెప్పాము, 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇవన్నీ ఎంత ఉంది నా దగ్గర ఫైల్, ఈ రోజు కాదు అది. తర్వాత అది కూడా చేయకపోతే కాదు ప్రజలకు సంబంధించి. అందుకనే ఈ రోడ్డు టీపీ కోట రోడ్డు సింగిల్ ఏరియా లేని చెప్పాము, సింగిల్గానే పెట్టాలని చెప్తే సింగిల్ దానికి వేసినా కూడా ఆ కారు వేయాలంటే 11 కోట్ల రూపాయలు, 14 కోట్లు వేస్తే 11 కోట్ల రూపాయలు నేనే మంజూరు చేసి డిఓ లెటర్ వస్తే ప్రెస్ మీటింగ్ తీసుకుని వచ్చారు. దీన్ని అంటే తిరుపతిలో నిన్ననే వచ్చింది, తీసుకొచ్చాము. ఇది కూడా మీకు చెప్తున్నాను, ఈఎన్సి విజయవాడ నుంచి వచ్చాడు. అంతకుముందు సెక్రటరీ క్రాంతిలాల్ దిండా దగ్గర పోయి నెంబర్ ఆఫ్ టైం చెప్పాను ఈ రోడ్డు బైపాస్. కానీ ఆ బైపాస్ అనేటువంటిది కొద్ది రోజులు లేట్ అయినా పర్వాలేదు, కానీ ఇది ఈ పబ్లిక్ పర్పస్. ఇది దీంతోపాటు మనం సత్యం నుంచి విఆర్ కండికి ఉంది ఎంట్రన్స్ చెక్ పోస్ట్, ఆడ నుంచి టీపీపాళి దాకా, పాండూరు నుంచి టీపీపాళి దాకా అది మొత్తం ఒక 5 కోట్లు, 3 ఇది ఒక 2 రేట్లు, మొత్తం 11 ఒక ఆపర్ పెంచి పిల్లలు ఆడుకోవడానికి చేయడానికి కలిసి పెట్టడం. ఇది త్వరతగతిన టెండర్లు పిలిచి త్వరలోనే భూమి పూజ కూడా పెడతా. త్వరలోనే భూమి పూజ పెట్టి ఎవడైనా చేయకపోయినా కూడా ఒక నెలని మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టమంటాం. అంటే ఈ రోడ్డు మాత్రం ప్రత్యేకించి మీకు ఎందుకు చెప్తున్నాను, ముందుకంటే ఎవరైనా టెండర్ తీసుకొని గౌరవ డీఈకి, ఎస్సీలకి చెప్తున్నాను, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి చాలా అద్భుతం. మరి ఈఎన్సీ గారు పక్కా మనిషి తెలియకుండా వచ్చి ఎన్క్వైరీ చేసుకుపోయినట్టు
అరే మేము వస్తాం పర్వాలేదు సార్ మేము పోయేస్తామని చెప్పినాడు. టీపీ కోట పాండూరు నుంచి ఇందాక చూశాడు, ఇక్కడి నుంచి మన కన్నావరం చూశాడు. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఆల్రెడీ ఆర్ఎండ్బి మినిస్టర్ ఫస్ట్ గెలిచి వస్తే నేను కొండకు వస్తే ఆడిచ్చాను, మన ముఖ్యమంత్రికి ఇచ్చాను. అలాగనే రేపు కలెక్టర్ కూడా ఆడపోతాను. ఇప్పుడు ఆర్డీ ఆఫీస్ ఇక్కడ పెట్టమన్నాం సర్టిఫికేట్లో, హిస్టారిక్ ప్లేస్ శ్రీ సిటీ, ఒక ఆర్డీ ఆఫీస్ పెట్టమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాము, కలెక్టర్కి చెప్పాము, వారికి రిప్రజెంటేటివ్ ఇచ్చాము. కొన్ని